ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం మేషరాశివారి ఆసక్తికరమైన వ్యక్తిత్వంతో పాటు వారు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు, ఎవరితో మీరు జీవితంలో కష్టాలు కొని తెచ్చుకోబోతున్నారు, అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆ సమయంలో మీరు ఎలా ప్రవర్తించాలి, అలాంటి వారి నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనే ఆసక్తికరమైన అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి దేవతాయాధన చేసుకుంటే మీకు ఎటువంటి పరిస్థితుల నుంచి బయటపడతారు అనే అంశాలు కూడా తెలుసుకుందాం. మేషరాశివారు సాధారణంగా చాలా లోతుగా ఆలోచించే స్వభావం కలవారు. మేషరాశివారు చాలా తెలివైనవారు, దూరదృష్టి కలవారు. కానీ ఒక చిన్న బలహీనత ఏమిటంటే వీరు ఒకసారి ఎవరికైనా మనసిచ్చేస్తే వారిని చాలా నమ్ముతారు. అదే కొన్ని సందర్భాల్లో సమస్యలకు కారణమవుతుంది. మీరు కూడా మేషరాశివారైతే కమెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే మీ జీవితంలో ఒక పురుషుడు కారణంగా కొంత ఇబ్బంది రావచ్చు. ఆ పురుషుడు ఎవరో అనుకుంటున్నారా? చాలా సందర్భాల్లో ఆ వ్యక్తి మీకు కొత్తగా పరిచయమైన వ్యక్తి కావచ్చు, లేదా కొంతకాలంగా మీతో మాట్లాడుతున్న వ్యక్తి కూడా కావచ్చు. అతను మొదట్లో చాలా మంచి వ్యక్తిలా కనిపిస్తాడు, మీపై చాలా శ్రద్ధ చూపుతున్నట్టుగా నటిస్తాడు, మీ సమస్యలు వింటాడు, మీకు అండగా ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఇదే చాలామంది మేషరాశి స్త్రీలు చేసే పొరపాటు. ఆ పురుషుడు మొదట్లో చూపించే శ్రద్ధ నిజమైనది కాదు. అతను మీ భావాలను అర్థం చేసుకుని మీపై ప్రభావం చూపాలని ప్రయత్నిస్తాడు. కొంతకాలం తర్వాత మీరు అతనిపై విశ్వాసం పెంచుకుంటారు, మీ వ్యక్తిగత విషయాలు కూడా అతనితో పంచుకుంటారు. కానీ ఇక్కడే జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఆ వ్యక్తి నిజంగా మీ మంచి కోసం దగ్గరగా ఉండకపోవచ్చు. ఈ మాటలు వింటున్న మేషరాశివారు కమెంట్లో జై దుర్గా మాట అని టైప్ చేయండి. కొన్ని సందర్భాల్లో ఆ పురుషుడు మీకు చాలా దగ్గరగా ఉంటున్నట్టుగా నటిస్తాడు, కానీ అతని అసలు ఉద్దేశం వేరే ఉంటుంది. అతను మీ సమయాన్ని తీసుకుంటాడు, మీ దృష్టిని తన వైపు మళ్లిస్తాడు. మీరు మీ పని, మీ లక్ష్యాలు అన్నీ మర్చిపోయేలా చేస్తాడు. నెమ్మదిగా మీరు అతని మాటలను ఎక్కువగా నమ్మే పరిస్థితి వస్తుంది. కానీ ఒక సమయంలో అతను తన అసలు స్వభావాన్ని చూపించడం మొదలుపెడతాడు. మాటల్లో మార్పు వస్తుంది. ముందు మీకోసం సమయం కేటాయించిన వ్యక్తి ఇప్పుడు మీకు సమయం ఇవ్వడం తగ్గిస్తాడు. మీరు మాట్లాడాలని ప్రయత్నిస్తే దూరంగా ఉంటాడు. కొన్నిసార్లు మిమ్మల్ని పట్టించుకోకుండా కూడా ప్రవర్తిస్తాడు. మీరు మాత్రం అతను మళ్లీ మునపటిలా మారుతాడని ఆశిస్తూ ఉండిపోతారు. ఇదే మీకు పెద్ద నష్టం కలిగించే విషయం. ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా ఒక విధంగా ప్రవర్తిస్తారు. మొదట్లో చాలా ప్రేమగా మాట్లాడతారు, తరువాత మీ భావాలను బలహీనతగా ఉపయోగించుకుంటారు. మీరు అతనికి ఎంత విలువ ఇస్తున్నారో తెలుసుకొని అదే విషయాన్ని ఉపయోగించుకుంటారు. కొన్నిసార్లు మీతో మాట్లాడకుండా మీలో అసహనం కలిగిస్తారు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత వచ్చి మాట్లాడి మిమ్మల్ని మళ్లీ తన వైపు తిప్పుకుంటారు. అందుకే మేషరాశి స్త్రీలు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తి నిజంగా మీను గౌరవిస్తే ఎప్పుడూ మీ మనసుతో ఆడకూడు, మీ భావాలను ఉపయోగించుకోడు, మీకు బాధ కలిగించే విధంగా ప్రవర్తించడు. కాని ఒకవేళ ఎవరో మీతో ఇలా ప్రవర్తిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. మీరు ఈ మాటలకు అంగీకరిస్తే కమెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. అలాంటి వ్యక్తి వల్ల మీకు వచ్చే ప్రమాదం ఏమిటంటే మొదటగా మీ సమయం వృధా అవుతుంది. మీరు చెయ్యాల్సిన పనులు పక్కన పడిపోతాయి. మీ మనసు ఎప్పుడూ అతని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. పనిమీద దృష్టి పెట్టలేరు. కొన్నిసార్లు మీ ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. మానసికంగా అలసటగా అనిపిస్తుంది. ఇంకా ఒక విషయమేమిటంటే కొంతమంది ఇలాంటి వ్యక్తులు మనల్ని తమ అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలని చూస్తారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరగా వస్తారు. అవసరం పూర్తయ్యాక మళ్లీ దూరంగా వెళ్తారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా ప్రవర్తించాలి అంటే ముందుగా మీ విలువను మీరు గుర్తించాలి. ఒక వ్యక్తి మీను గౌరవించకపోతే అతని కోసం మీ సమయాన్ని వృధా చేయకండి. అతను మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు కూడా దూరంగా ఉండడం మంచిది. కొన్నిసార్లు ఒక సంబంధాన్ని వదిలేయడం జీవితాన్ని కాపాడుతుంది. మీకు నిజంగా విలువ ఇచ్చేవాళ్లు మీ జీవితంలో ఉండాలి. మీ మనసును బాధపెట్టేవాళ్లను దూరంగా ఉంచుకోవడం చాలా మంచిది. మీరు ధైర్యంగా ముందుకు సాగితే మీ జీవితంలో ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. మీను నిజంగా ప్రేమించేవారు కూడా మీ జీవితంలోకి వస్తారు. ఈ మాటలు వింటున్న మేషరాశివారు కమెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. జీవితమంటే పట్టుకోవడం మాత్రమే కాదు, అవసరం ఉన్నప్పుడు వదిలేయడం కూడా తెలుసుకోవాలి. మనసుకు నష్టం చేసే వ్యక్తులను దూరం పెట్టగలిగితేనే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మేషరాశి స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. మీ విలువను తెలుసుకుని ముందుకు సాగండి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కాసేపు పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని ఒక్క 10 నిమిషాలు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది. అలాగే వీడియో మరికొంతమంది
మేషరాశివారికి చేరడం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేషరాశివారిని మనం చూసినట్లయితే వీరు చాలా అదృష్టవంతులండి. జాతకపరంగా వీరు చాలా అదృష్టవంతులు, అలాగే చాలా తెలివైనటువంటి వారు. కాకపోతే ఒక్కొక్క విషయాల్లో ఆలోచన ఎలా ఉంటుందంటే వీరి ఆలోచన మితిమించినటువంటి ఆలోచన. అంటే ఏదైనా సరే ఒక వ్యక్తిని నమ్మినా, ఏదన్నా పని గురించి అది మాది అని అనుకున్నా వీళ్ళేంటంటే చాలా అతిగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. దానివల్లే వీళ్లు జీవితంలో చాలా రకాలైనటువంటి ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. ఏదైనా మనం చూసే దృష్టిలోనే ఉంటది తేడా. మామూలుగా చూస్తే అది మామూలుగానే కనిపించిద్ది, కాని అది మనది, మనకు కావాల్సిందే అని అనుకున్నప్పుడే చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశమనేది ఉంటుంది. అది మీకు ఈ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఈ పురుషుడి వల్ల జరగబోతోంది. ఇలా మేషరాశి స్త్రీల గురించి మనం చెప్పుకున్నట్లయితే వీరేంటంటే ఒక వ్యక్తిని ప్రాణంగా ఇష్టపడటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అది వాళ్లు చదువుకునే టైంలో కావచ్చు, లేకపోతే వాళ్లు జాబ్ చేసే టైంలో కావచ్చు. ఇది ఎప్పుడన్నా కానివ్వండి, మేషరాశి స్త్రీలేంటంటే ఒక వ్యక్తిని చాలా ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే అది మొదట్లో వీరి పొరపాటు వల్ల జరిగేది కాదు. ఆ వ్యక్తే వీళ్లని ఇష్టపడటమనేది జరుగుతుంది. ఎందుకంటే మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు చక్కగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఆ పురుషుడే వీళ్లని ఇష్టపడటము, వీళ్లని ఆకర్షించడమనేది జరుగుతుంది. మొదట్లో వీళ్లు పట్టించుకోరు. ఎందుకంటే వీరు వారి కుటుంబ సమస్యలేంటి, వాళ్ల ఏంటి అన్నట్లుగా వాళ్లుంటా ఉంటారు. కాని ఇవన్నీ వాళ్లు పట్టించుకోరు. అయినా కూడా ఆ పురుషుడే కావాలని చెప్పి పట్టించుకొని వీళ్ల మైండ్లో చాలా రకాలుగా కదిలించి వీళ్లు కూడా ఆ యొక్క ఇదిలో పడేటట్లుగా చేస్తాడనమాట. ఇక అలా చేసిన తర్వాత వీళ్లు కూడా ఇష్టపడటము, వాళ్ల యొక్క మాటలకు ఆకర్షితులవటం అనేది జరుగుతుంది. అయితే వాళ్లేంటంటే ఆ పురుషుడు టైంపాస్గా తీసుకున్నాడు. వీళ్లేంటంటే మనసుకు సిన్సియర్గా తీసుకుని ఇష్టపడ్డారు. కాని వాళ్ల దగ్గర్నుంచి ఇక మాటల్లో డిఫరెన్సులు అర్థమవుతా ఉంటాయి కదా, మాట్లాడుకున్నప్పుడు చేసినప్పుడు ఆ యొక్క ఆకర్షణ చూసి వీళ్లు ఇష్టమనుకున్నారు. అదే వీరు చేసిన పొరపాటు. సరే, పొరపాటు జరిగింది. తర్వాతైనా సరే కొన్నాళ్లు ట్రావెల్ చేసిన తర్వాత అతను కరెక్ట్ కాదని తెలుస్తున్నప్పుడు వదిలేసేయాలి. కాని వీళ్లేంటంటే మనసుకు తీసుకుని వాళ్ల పొరపాట్లను కూడా క్షమించి 1కి 10 సార్లు కూడా వీళ్లంటే లెక్కలేకుండా చూస్తున్నా, వీళ్లంటే చులకనగా చూస్తున్నా, వీళ్లకి టైం ఇవ్వకపోతున్నా, ఏది చేస్తున్నా వాళ్లు కరెక్ట్ కాదని వీళ్ల మనసుకు అనిపించినా కూడా వీళ్లు ఆ వ్యక్తిని వదులుకోలేకపోతున్నారు. అదే మీరు చేస్తున్నటువంటి పొరపాటవుతుందన్నమాట. ఒక్కసారి ఆ మనిషి మనకు లెక్క చేయటం లేదు, పట్టించుకోవటం లేదు, మనల్ని మనుషుల్లా కూడా గుర్తించట్లేదు, మన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నా, మన పనులన్నీ పక్కన పెట్టి అక్కడ ఆ మనిషి కోసం మనం టైం కేటాయిస్తున్నా కూడా ఆ మనిషి ఏమాత్రం కూడా పట్టించుకోనప్పుడు అలాంటి మనుషులను తీసి పక్కన పెట్టకపోవడం మీ యొక్క పొరపాటే అవుతుందన్నమాట. కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఇష్టమైతే ఓకే, కాదనంటల్లే. వాళ్లు కూడా మీరు ఎంత విలువిస్తున్నారు, కనీసం అందులో సగం ప్రేమ, సగం విలువైన వాళ్లు కూడా ఇచ్చి మాట్లాడుతుంటే అలాంటి వాళ్లతో మనం మాట్లాడటంలో ఏమాత్రం కూడా తప్పులేదు. కానీ ఒక మనిషిని ఎంత హీనంగా చూడాలో అంత హీనంగా చూసేసి వాళ్ల యొక్క టైంపాసుకు మాత్రం మనం గుర్తొచ్చి టైంపాసుకు వాడుకోవటం, మనసుకు మాత్రం ఏమాత్రం కూడా తీసుకోకుండా నువ్వెంత అది ఇది అని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నప్పుడు అలాంటి వాళ్లని తీసి పక్కన పెట్టేసేసేయాలి. కాని వాళ్లకోసం ఏడుస్తా కూర్చోవటం, వాళ్లే కావాలని అనుకోవటం ఉంది చూసారా, అదే అవతల వాళ్లకు మీరు బలాన్నిస్తున్నారు. వాళ్ల కింద మీరు చులకనైపోయేటట్లుగా చేస్తున్నారు. ఇప్పటికే ఆ పురుషుడి వల్ల మీ జీవితంలో చాలా నష్టపోయారు. సమయం ఏదన్నా పని చేయాలన్న ఆలోచన కూడా మీకు లేదు. ఆలోచనంతా ఆ మనిషి చుట్టూతో తిరుగుతుంటే ఇంక పనుల గురించి ఆలోచన ఎక్కడుంటుంది, సంపాదన ఎక్కడుంటుంది? రేపు ఏవన్నా కోల్పోయామనంటే ఆ మనిషి మీకు తిరిగిస్తాడా? ఒక్కసారి ఆలోచించి దయచేసి మేషరాశివారు మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుని, స్త్రీలు ఇప్పటికైనా మీరా వ్యక్తిని తీసి పక్కన పెడితేనే మీ లైఫ్ బాగుంటుంది. విలువ ఇచ్చేవాళ్లని దగ్గర ఉంచుకోవాలి, కానీ విలువ లేనోళ్లని ఉంచుకోకూడదు. ఇది గుర్తుంచుకోండి మేషరాశివారు. అలాంటి పురుషుల్ని తీసి పక్కన పెట్టేస్తేనే మీ లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రత్యేకంగా మీకు చెప్పటం అనేది జరుగుతోంది. ఈ సమయంలో మేషరాశివారు తమ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను గమనించే అవకాశముంది. గ్రహాల స్థానాలు, కాలప్రభావం మరియు మీ స్వంత ఆలోచనా విధానం కలిసి మీ జీవితంలో కొన్ని కొత్త పరిణామాలను తీసుకురావచ్చు. అందుకే ఈ కాలంలో మీరు ఎలా ప్రవర్తించాలి, ఏ దేవతారాధన చెయ్యాలి మరియు ఇతరులతో ఎలా వ్యవహరించాలి అనే విషయాలు చాలా ముఖ్యం. ఈ విషయాలను సరిగ్గా పాటిస్తే మీ జీవితంలో మంచి మార్పులు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొదటిగా దేవతారాధన గురించి మాట్లాడితే మేషరాశివారికి ఈ సమయంలో శివారాధన చాలా శుభఫలితాలనిస్తుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ప్రతి సోమవారం ఉదయం లేచి శివాలయానికి వెళ్లి పరమశివుడికి అభిషేకం చేయటం మంచిది.
బిల్వపత్రాలు సమర్పించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించటం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది. అంతేకాదు, శనిగ్రహ ప్రభావం ఉన్న రాశిగా మేషరాశివారికి శనిదేవుని ఆరాధన కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి శనివారం నాడు శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించటం మరియు అవసరమైన వారికి దానం చేయటం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులు కొద్దికొద్దిగా తొలగిపోతాయి. ఇక మీ ప్రవర్తన గురించి చెప్పాలంటే ఈ సమయంలో మీరు కాస్త సహనాన్ని పెంచుకోవటం చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో మీకు అన్యాయం జరిగినట్లు అనిపించవచ్చు, లేదా మీ మాటలను ఇతరులు సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు. కానీ అలాంటి సందర్భాల్లో కోపం చూపటం కంటే శాంతంగా స్పందించటం మంచిది. మీ మాటల్లో మృదుత్వం ఉంటే ఎదుటివారు కూడా మీ పట్ల గౌరవం చూపే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ప్రతి విషయంలో ఆలోచించి మాట్లాడటం, ఆవేశానికి లోనవ్వకుండా నిర్ణయాలు తీసుకోవటం మీకు మంచిని చేస్తుంది. మేషరాశివారికి సహజంగా ఒక ప్రత్యేకమైన ఆలోచనా విధానం ఉంటుంది. మీరు ఇతరుల కంటే ముందుగానే కొన్ని విషయాలను అర్థం చేసుకునే శక్తి కలిగి ఉంటారు. కానీ కొన్నిసార్లు అదే కారణంగా ఇతరులతో విభేదాలు కూడా రావచ్చు. అందుకే మీ ఆలోచనలను నెమ్మదిగా స్పష్టంగా చెప్పటం మంచిది. ఎదుటివారి అభిప్రాయాన్ని కూడా గౌరవించటం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి. ఇక కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఈ సమయంలో మీ మాటలు కుటుంబ సభ్యులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చెప్పే ప్రతి మాటలో జాగ్రత్త ఉండాలి. చిన్న విషయాల కోసం పెద్ద గొడవలు పెట్టుకోవటం కంటే ఓర్పుతో సమస్యలను పరిష్కరించటం మంచిది. ముఖ్యంగా పెద్దల మాటలను గౌరవించటం మరియు వారి సలహాలను వినటం వల్ల మీకు మంచి మార్గం కనిపించవచ్చు. స్నేహితుల విషయానికొస్తే ఈ కాలంలో మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనే విషయం చాలా ముఖ్యం. కొందరు మీకు సహాయం చేసే నిజమైన స్నేహితులుండవచ్చు, కానీ కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉండవచ్చు. అందుకే మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవటం కంటే నమ్మకమైన వారితో మాత్రమే పంచుకోవటం మంచిది. ఇలా చేస్తే అనవసరమైన సమస్యల నుండి మీరు దూరంగా ఉండగలుగుతారు. ఇక దానం మరియు సేవ గురించి చెప్పాలంటే ఈ సమయంలో అవసరమైన వారికి సహాయం చేయటం మీకు చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. పేదలకు ఆహారమివ్వటం, గుడిలో సేవ చేయటం లేదా విద్యార్థులకు సహాయం చేయటం వంటి పనులు చేయటం వల్ల మీకు ఆధ్యాత్మికంగా కూడా సంతృప్తి లభిస్తుంది. జ్యోతిష్య ప్రకారం ఇటువంటి సత్కార్యాలు శని ప్రభావాన్ని కూడా కొంతవరకు తగ్గిస్తాయని నమ్మకం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. పని ఒత్తిడి లేదా ఆలోచనలు ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు అలసటగా అనిపించవచ్చు. అందుకే ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయటం, ధ్యానం చేయటం మరియు సరైన ఆహారం తీసుకోవటం చాలా అవసరం. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మొత్తానికి ఈ కాలం మేషరాశివారికి ఒక పరీక్షల కాలం అయినప్పటికీ అదే సమయంలో అవకాశాల కాలం కూడా అవుతుంది. మీరు దేవతారాధనతో పాటు మీ ప్రవర్తనలో కొంత మార్పు తీసుకురావటం, జీవితంలో మంచి మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. శాంతంగా ఆలోచించటం, ఇతరులను గౌరవించటం మరియు ధర్మపరంగా జీవించటం ద్వారా మీరు ఎదుర్కొనే చాలామంది సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఈ విధంగా మీరు మీ జీవితాన్ని సానుకూల దిశలో ముందుకు తీసుకెళ్లగలుగుతారు. మేషరాశివారు ఈ సమయంలో తమ ఆలోచనలు, నిర్ణయాలు మరియు జీవిత విధానంలో మరింత స్పష్టతను తీసుకురావటం చాలా అవసరం. ఎందుకంటే ఈ కాలంలో గ్రహాల ప్రభావం కారణంగా కొన్నిసార్లు మనసు అయోమయంలో పడే అవకాశం ఉంటుంది. ఒక విషయం గురించి ఒకలా ఆలోచించి తర్వాత మరోలా అనిపించటం సహజమే. కానీ అలాంటి పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కంటే కొంత సమయం తీసుకుని ఆలోచించటం మంచిది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండటం వల్ల జాగ్రత్తగా ముందుకు సాగాలి. దేవతారాధన విషయానికి వస్తే మేషరాశివారికి పరమశివుడితో పాటు హనుమంతుని ఆరాధన కూడా ఎంతో శుభఫలితాలనిస్తుంది. ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమానాలయానికి వెళ్లి హనుమంతుడికి బేతాళం లేదా తులసి ఆకులు సమర్పించి ప్రార్థించటం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల మనసులోని భయాలు తగ్గి ధైర్యం పెరుగుతుంది. చాలాసార్లు మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు మన ఆత్మవిశ్వాసం తగ్గటం వల్ల కూడా వస్తాయి. హనుమంతుని ఆరాధన వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి సమస్యలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. కుటుంబ జీవితంలో కూడా ఈ సమయంలో మీ పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు మీరొక మార్గదర్శకుడిలా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చెప్పే మాటలు అందరిపై ప్రభావం చూపుతాయి. కాబట్టి కుటుంబంలో ఎవరైనా సమస్యలో ఉంటే వారికి సహాయం చేయటం, ధైర్యం చెప్పటం మంచిది. మీ సహాయం వల్ల కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో గతంలో జరిగిన విషయాలు మీ మనసులోకి వచ్చి బాధ కలిగించవచ్చు. కానీ గతాన్ని మళ్లీ గుర్తు చేసుకోవటం కంటే భవిష్యత్తుపై దృష్టి పెట్టటం మంచిది. ప్రతి మనిషి జీవితంలో కొన్ని కష్టాలుంటాయి. అవి మనకు అనుభవాన్నిచ్చి మనల్ని మరింత బలంగా తయారు చేస్తాయి. అందుకే గతాన్ని పాఠంగా తీసుకుని ముందుకు సాగాలి.
మేషరాశివారు ఈ సమయంలో ఆధ్యాత్మికత వైపు కొంచెం ఎక్కువగా మొగ్గు చూపితే మంచిది. ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం చేయటం లేదా భగవంతుని పేరు జపించటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతాం. ఆధ్యాత్మికత మనకు అంతర్గత శక్తిని కూడా ఇస్తుంది. ఇక చివరిగా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, మీరు మీపై నమ్మకం కోల్పోకూడదు. కొన్ని పరిస్థితులు కఠినంగా అనిపించినా అవి తాత్కాలికమే. ధైర్యంగా ముందుకు సాగితే ఆ సమస్యలు కూడా ఒకరోజు పరిష్కారమవుతాయి. భగవంతుడిపై విశ్వాసం ఉంచి మీరు కష్టపడి పనిచేస్తే మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ కాలం మేషరాశివారికి ఒక కొత్త దారిని చూపించే కాలంగా మారవచ్చు. దేవతారాధన, మంచి ప్రవర్తన మరియు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే జీవితంలో అనేక మంచి అవకాశాలు వస్తాయి. మీరు చేసే ప్రతి మంచి పని మీకు మంచి ఫలితాన్నిస్తుంది. కాబట్టి ధైర్యంగా, విశ్వాసంతో మరియు ధర్మబద్ధంగా జీవిస్తూ మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఆనందం, శాంతి మరియు విజయాలు తప్పకుండా పెరుగుతాయి. కాబట్టి ఈ వీడియో మరికొంతమంది మేషరాశి స్త్రీలకు చేరడం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన మేషరాశి ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో జై దుర్గామాత అని టైప్ చేసి మీ అభిప్రాయం చెప్పండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.